రేవంత్ సర్కార్ కూల్చడమే పనిగా పెట్టుకుంది. ఇన్నాళ్లు పేదల ఇండ్లు కూల్చిన సర్కార్ ఇప్పుడు ఆలయాలు పీఠాలపై పడింది. తాజాగా కోకాపేటలోని రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నింది. నిత్యం భూదాహంతో చెలరేగిపోతున్న రేవంత్ సర్కార్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం శారదాపీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలంపై తాజాగా కన్నేసింది. ఇటీవలే మంత్రివర్గ భేటీలో నిర్ణయించిందే తడవుగా ఆ భూమిలో ఆలయ నిర్మాణాల్ని కూల్చివేసే దుస్సాహసానికి ఒడిగట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్ రావు క్షేత్రస్థాయికి వెళ్లి సర్కార్ కుట్రపై నిరసన గలం విప్పారు. ఇదే సమయంలో అల్లుడికి 10 ఎకరాల భూ కేటాయింపు అంశాన్ని ఆయన బయటపెట్టారు. దీంతో అసలుకే ఎసరొస్తుందనుకున్న ప్రభుత్వం శారదాపీఠం భూ కేటాయింపుల రద్దును ఉపసంహరించుకున్నది. జలమండలికి ఆ 2 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శారదాపీఠం నిర్వాహకులు తమకు కేటాయించిన 2 ఎకరాల భూమి చుట్టూ ప్రహారీ నిర్మించుకున్నారు. గత ఏడాది కాలంగా అక్కడ పీఠం ఏర్పాటు, రాజశ్యామల ఆలయ నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ 2 ఎకరాల కేటాయింపులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నుబడింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో శారదాపీఠానికి ఇచ్చిన ఆ 2 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేసింది. దీంతో అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆలయ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జోరందుకున్నది. ఈ నేపథ్యంలో నాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును రేవంత్ సర్కార్ రద్దు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం కోకాపేటలోని శారదాపీఠం భూమి వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు, పరిసర ప్రదేశాలను పరిశీలించి రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు కోకాపేటకు వెళ్లి మీడియాతో మాట్లాడేదే ఆలస్యం. ప్రభుత్వం నుంచి ప్రకటనల పర్వం మొదలైంది. నియోపోలిస్ లేఅవుట్లో శారదాపీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని కావాలని జలమండలి అభ్యర్థించినట్టుగా ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శారదాపీఠానికి కేటాయించిన 2 ఎకరాల భూమి సముద్ర మట్టానికి ఏకంగా 592 అడుగుల ఎత్తులో ఉన్నదని, అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే నగరంలోని అనేక ప్రాంతాలకు గ్రావిటీపై తాగునీటి సరఫరా జరుగుతుందని, అందుకే ఆ భూ కేటాయింపును రద్దు చేసినట్టు తెలిపి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు శారదాపీఠం నిర్మిస్తున్న రాజశ్యామల ఆలయం, ఇతర నిర్మాణాన్ని పరిశీలించారు. రాత్రికి రాత్రి వాటిని రేవంత్ ప్రభుత్వం కూల్చివేసేందుకు కుట్ర పన్నిందని నిరసన గలం విప్పారు. దానికి సమీపంలోనే ముఖ్యమంత్రి అల్లుడికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ ఏర్పాటుతో పాటు 10 ఎకరాల భూ కేటాయింపుల గుట్టును సైతం హరీష్ రావు బయటపెట్టారు. దీంతో భూ కేటాయింపుల సంగతి దేవుడెరుగు. అల్లుడి క్రషర్ భాగవతం బయటకొచ్చి విషయం బూమరాంగ్ అవుతుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే సాయంత్రానికి శారదాపీఠం భూ కేటాయింపుల రద్దును ఉపసంహరించుకుంది. జలమండలికి ఆ 2 ఎకరాల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.